హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. ఈ రోజు రిలీజ్ అయిన కుబేరా సినిమా గురించి డీప్ గా మాట్లాడకపోతున్నాం. ఈ సినిమా ఎందుకు స్పెషల్, ఎలాంటి మెసేజ్ ఇచ్చింది, స్టార్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అన్ని పాయింట్స్ ను డిస్కస్ చేసి మీకు ఒక క్లియర్ ఐడియా ఇవ్వబోతున్నా. కథ నేపథ్యం అండ్ కాన్సెప్ట్ గురించి వస్తే, కుబేరా కథ ముంబై ధారావి స్లమ్లలో మొదలవుతుంది. ఒక బిచ్చగాడు దేవ, అదేనండి ధనుష్ ఈ పాత్ర పోషించాడు, తన జీవితం మార్చుకునే ప్రయత్నంలో ఎలా డబ్బు, పవర్, అంబిషన్, మానవతా విలువల మధ్య చిక్కుకుపోతాడనే థీమ్ తో సినిమా నడుస్తుంది. ఇది నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సోషల్ డ్రామా. డబ్బు కోసం చేసే పోరాటం, దాని వల్ల వచ్చే మానసిక సంఘర్షణలు, మానవ సంబంధాలు, ఇవన్నీ సినిమాలో ప్రధానంగా చూపించారు. ఇక కాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే, దేవా పాత్రలో ధనుష్ హైలైట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొదట బిచ్చగాడిగా, తర్వాత పవర్ఫుల్ ఫిగర్ గా మారే ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా చూపించారు. ఎమోషనల్ సీన్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్. నాగార్జున, దీపక్ అనే ఆయన పాత్రలో ఉన్న గ్రే షేడ్స్, పవర్ ప్లే, ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. రష్మిక మందన సమీరా పాత్రలో కథకి ఎమోషనల్ యాంకర్ గా నిలిచారు. ఆమె పాత్రకు మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి. జిమ్ సార్బ్ బిజినెస్ మెన్ గా కథలో మిస్టీరియస్ యాంగిల్ తీసుకొచ్చారు. ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ శేఖర్ కమల తన మార్క్ ఎమోషన్, డీప్ నేరేషన్, రియలిస్టిక్ టచ్ తో సినిమా తీశారు. కథను స్లో బర్న్ గా నడిపించి క్లైమాక్స్ లో పీక్స్ కి తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, నికేత్ బొమ్మిరెడ్డి కెమెరా వర్క్ సినిమాకి హైలైట్. ప్రతి ఫ్రేమ్ లో మూడ్, టోన్, గంభీరత కనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్ ను ఎలివేట్ చేసింది. స్క్రీన్ ప్లే స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ గా మారుతుంది. 3 గంటల రన్ టైం ఉన్నా కానీ కథలోని ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఎడిటింగ్ కొంత చోట్ల కాస్త లాగ్ అయినా క్లైమాక్స్ కు వచ్చే వరకు ఆసక్తి తగ్గదు. టోటల్ గా మూవీ హైలైట్స్ విషయానికి వస్తే, ధనుష్, నాగార్జున మధ్య సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ముంబై, హైదరాబాద్, తమిళనాడు లైవ్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం వల్ల రియలిస్టిక్ ఫీల్ ఉంది. మరో హైలైట్స్ వచ్చేసి సోషల్ అండ్ పొలిటికల్ థీమ్, గ్రాండ్ విజువల్స్, స్టైలిష్ మేకింగ్. ఇంకా నెగిటివ్ పాయింట్స్ కి వస్తే, కొంతమంది ఆడియన్స్ కు రన్ టైం ఎక్కువగా అనిపించవచ్చు. కొన్ని సీన్స్ లో పేసింగ్ స్లోగా ఉంటుంది. క్లైమాక్స్ కొంత రష్ గా ఫీల్ అవుతారు. ఇక పబ్లిక్ టాక్ విషయానికి వస్తే, ప్రేక్షకులు ధనుష్ పర్ఫార్మెన్స్, కథ, నేరేషన్, విజువల్స్ ను హైలైట్ చేస్తున్నారు. కొంతమంది రన్ టైం మీద మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కానీ ఓవరాల్ గా సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, కుబేరా ఒక డీప్ థాట్ ప్రొవోకింగ్ క్రైమ్ డ్రామా. ఎమోషన్, పవర్, మానవ విలువ మధ్య జరిగే పోరాటాన్ని రియలిస్టిక్ గా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. స్టార్ పర్ఫార్మెన్స్, టెక్నికల్ వర్క్, మ్యూజిక్ అన్ని సినిమాకి ప్లస్ పాయింట్స్. మీకు ఈ రివ్యూలో ఏ పాయింట్ బాగా నచ్చింది? మీ అభిప్రాయాలు కామెంట్స్ లో షేర్ చేయండి.